చుట్టూ పొలాలు, చుట్టూ పచ్చని చెట్లు, పారి ఏర్లతో ఉండేటువంటి అందమైన గోదావరి, అలానే అందమైన పరిసర ప్రాంతాలు కలిగిన అద్భుతమైన జిల్లా అదేనండి మన కోనసీమ జిల్లా. అలాంటి కోనసీమ జిల్లాకి ప్రస్తుతం గోదావరిలో వరద ఎక్కువగా అవడం వల్ల ఈ లంక ప్రాంతాలన్నీ వరదకు గురవుతున్నాయండి. దీనికి సంబంధించిన ఒక వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేనండి నేను వచ్చినట్టు పరమేశ్వరం ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నాయి కదా మన పాత పంపులు ఎన్నుకొని ఉన్నాయి కదా అది కూడా ఇచ్చేయాలి కదా. ఇలా అందమైన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ వరదలకు వచ్చినప్పుడల్లా ఈ పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ చూడండి, ఒక అతను తనకు సంబంధించినటువంటి ఒక బోట్ని తీసుకుని ఆ బోట్ని తాడుకుని లోపలికి వెళ్తున్నాడండి. అతను చూడండి, అతని జర్నీ వరదలు ఎలా ఉందో, అంటే ఈ తెప్పలు కానీ పడవలు కానీ వేసుకుని అక్కడ లోపలికి వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితం అనేది ఇలాగే కొనసాగుతుందండి. చూస్తున్నారా, ఇలా అందమైనటువంటి పరిసర ప్రాంతాలుగా కనిపించేటువంటి పక్క ప్రాంతాలన్నీ ఇలా నీటి మట్టం అయిపోవడంతో ఈ ప్రతి ఒక 15 రోజులు కానీ 10 రోజుల వరకు ఇంట్లోనే బతకవలసిన పరిస్థితి అండి. అలాంటి జీవనం సాగిస్తున్న వీళ్ళు లైఫ్ అనేది అతి కష్టం మీదగానే ఉంటుందని చెప్పవచ్చు. చూడండి, ఇంకా దీనికి సంబంధించిన వీడియో ఇవన్నీ చూడడానికి నదులుగా కనిపిస్తున్నాయి, కానీ ఇది అంతా ఒక సిమెంట్ రోడ్లండి. అలాంటి సీసీ రోడ్లతో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ల మీద ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉండడంతో అక్కడ పడవలు ప్రయాణించేటువంటి అవకాశమే ఉందండి. అలాంటి పరిసర ప్రాంతాలన్నింటినీ ఇప్పుడు రోడ్లు లేకపోవడం వల్ల ఇలా చుట్టూరు ఉన్నటువంటి సీసీ రోడ్ల మీద పడవలు అనేవి వెళ్తున్నాయండి వాటర్లో. అలాంటి దృశ్యాలన్నీ మీకు కనిపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు పెడుతున్నామండి. చూడండి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ పడవలు అనేవి ఎలా ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి అనేది, పిల్లలు కూడా ప్రయాణం అనేది ఎలా సాగిస్తున్నారు, అలాగే వాళ్ళ చదువులకు సంబంధించిన విషయాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయండి. చూడండి, వాళ్ళ చదువుకు సంబంధించి కూడా ఇలా ఉంది. అయితే ఇక్కడ కొబ్బరి తోటలు కానీ అలాగే పంటలు కానీ ఇవన్నీ నాశనం అయిపోయినాయి అని చెప్పాలండి. అలాగే చెరువులు కూడా ఈ వరదలో సమానం అయిపోవడంతో అది చెరువులో ఉన్నటువంటి చేపలు కానీ పచ్చిరొయ్యలు కానీ అన్నీ కలిసిపోయినాయండి. అలాంటి పరిస్థితి నుండి వచ్చిందండి. చూడండి, ఇక్కడ ఉండే పరిస్థితి అనేది ఎలా ఉంది. అలాగే పడవ పక్కన వచ్చేటప్పుడు కూడా ఆ దృశ్యాన్ని చూస్తే కానీ కొన్ని కంగారు వేసే పరిస్థితి కూడా ఉందండి. అలాంటి అద్భుతమైన దృశ్యాలని మనం చూస్తూ ఉంటామండి. ఇలా చూసుకుంటూ ఉంటే కనుక ప్రతి బిల్డింగ్ అనేది ఇక్కడ సగానికి సగం నీటితో ముగిపోయిందని చెప్పాలి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి షాప్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ నీటితో ముగిపోయినాయండి. ఇలాంటి దృశ్యాలన్నీ మీ ముందుకి కనిపించేలా చూపిస్తామన్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి లోపల నుంచి అంటే
దూరం నుంచి వస్తున్నటువంటి పడవలన్నీ ప్రయాణం చేసుకుంటూ ఇక్కడ లోపల దగ్గర రావడం కానీ అదే పెదరంకి రావడం కానీ ఇలా చేస్తున్నారండి. అంటే లోపల నుంచి ప్రయాణం అనేది లోపలికి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి బయటికి రావాలంటే కనుక మా లంక ప్రాంతాల్లో మా ప్రజలందరూ ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నారండి. ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ కష్టాల మట్టుకు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. ఎందుకంటే ఈ కష్టాలని ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటారన్నమాట. ఇలా ప్రతి ఒక్కరు ఈ కష్టాలని బాధల్ని తట్టుకుంటూనే ఎప్పుడు నిరంతరం ఇలాగే వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారండి. అందువల్ల మనం ఈ వీడియోని మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే కనుక మన లంక ప్రాంతాల్లో ఉండే ప్రజలు గోదావరి ఒడ్డున ఉన్న వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే పరిస్థితిని మీకు చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నామండి. చూడండి ఇక్కడ ఉండే పరిస్థితుల్ని, అలాగే ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను కానీ అన్నిటిని కానీ మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నామండి. అలాగే ఈ వీడియో పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉందండి. కారణం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది వ్లాగ్స్ అనేది తీయడం మొదలుపెట్టాం కాబట్టి, అంటే మన కోనసీమలో ఉన్నటువంటి అందాలని అలాగే లొకేషన్స్ని అన్నిటినీ కవర్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానండి. అందులో మన లంక ప్రాంతాలు వరదకు గురవడంతో ఇక్కడ పడుతున్న ప్రజలు ఇబ్బందులు కానీ, అలాగే వరద తగ్గిన తర్వాత కూడా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ అన్నీ కనిపిస్తాయనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నమాట. ఈ వీడియో చూసి మీ అందరూ లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే నాలాంటి కొత్త యూట్యూబర్స్కి మంచి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. నేను మీ YVS వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.